హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, ఏంటా అనుకుంటున్నారా? కూర గుమ్మడికాయతో చేసిన గుమ్మడికాయ కర్రీ. స్వీట్గా స్పైసీగా ఎలా చేసానో మీకు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవి అయిపోయినాక కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలాగా అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ముక్కలను కుదిపాలి. గరిటెతో కలిపితే ముక్కలు మగ్గే కొద్దీ అయిపోతాయి కాబట్టి ఇలా కుదుపుకొని పైన నీళ్ళ గిన్నెను పెట్టుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఆగి మరలా తీసేసి మళ్ళీ ఒకసారి కుదుపుకోవాలి ముక్కలను. ముక్కల్ని అలా కుదిపేసినాక ఇందులో ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారము సరిపడా, బెల్లము సరిపడా వేసుకొని మరలా కుదుపుకోవాలి. అలా కుదిపేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద నీళ్ళ గిన్నెను కూడా పెట్టేసుకుంటే ఒక 2 minutes ఆగి మళ్ళీ తీసేద్దాం. కూర రెడీ అయిపోతుంది. గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయి వచ్చింది. కొంచెం దగ్గరకు రావాలి. ఇంకా అది చూసారు కదా, ఇంకొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చింది కర్రీ. సర్వింగ్ బౌల్లోకి ఒక స్టీల్ దాంట్లోకి తీసేసుకున్నాము కర్రీని చక్కగా. చూసారు కదండి, ఈరోజు ఇవాళ మన రెసిపీ గుమ్మడికాయ కర్రీ. స్పైసీగా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.